సాయిరామ్ సార్. ఓ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. సాయిరామ్. శీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురు చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం సద్గురు చరణం సదా స్మరామి సద్గురు చరణం సదా స్మరామి. ప్రేమదాత సాయి గురునాథ ప్రేమదాత సాయి గురునాథ పవన చరణం సదా భజామి పవన చరణం సదా భజామి. శీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురు చరణం. సాయిరామ్. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ పూజ్యతే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. జ్ఞానము అంటే జ్ఞానము అనేటటువంటిది 4 రకాలుగా ఉంటుంది. జ్ఞానము, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, అనుభవ జ్ఞానము అనేటటువంటిది. ప్రత్యక్ష జ్ఞానం అంటే మన చర్మచక్షువులతో చూసేటటువంటి జ్ఞానము. అపరోక్ష జ్ఞానము అంటే అపరోక్ష జ్ఞానము పరిజ్ఞానము, గ్రంథాలు గాని పారాయణ చేయటం గాని వీటి వల్ల మనకి పరోక్ష జ్ఞానము అనేటటువంటిది మనకి వస్తుందని చెప్పి చెబుతూ ఉంటారు. తరువాత అపరోక్ష జ్ఞానము అంటే గురువు దగ్గర సాయిరామ్. అపరోక్ష జ్ఞానము అంటే గురువు దగ్గర మనం శుశ్రూష చేసి గురుబోధను ఇచ్చి ఆ గురుబోధన అనుసరించి మనం ప్రవర్తించటం అనేటటువంటిది అపరోక్ష జ్ఞానం అన్నారు. ఆ గురువు చెప్పిన విధముగా మనము మన జీవితంలో ఆచరణ చేసి సిద్ధి పొందటాన్ని అనుభవ జ్ఞానము అన్నారు. ఇటువంటి జ్ఞానాన్ని మనకి కలిగించటానికి ఈ గురు చరిత్ర అనేటటువంటిది మనకి చాలా ఆధారభూతమైనటువంటి ఉన్నది. ఇటువంటి గురు చరిత్ర పారాయణ మనందరి చేత చేయిస్తూ శ్రవణము చేయిస్తున్నటువంటి ఎమ్మెల్యన్ గురువు గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి మన యొక్క ఈ ప్రబోధ గురించి మన గురువు చెప్పినటువంటిది తెలుసుకుందాం. కిందటి అధ్యాయంలో 19వ అధ్యాయంలో స్వామి అడిగాడు, నామధారకుడు అడిగాడు, స్వామి గొప్ప అయినటువంటి దైవీ వృక్షాలు అనేటటువంటివి అనేక ఉన్నాయి. ఈ ఉదుంబర వృక్షములో గురుడు నివాసము ఉండటము అనేటటువంటిది ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని గురించి గురువు చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు. వృక్షాలు అనే పవిత్రమైనటువంటి వృక్షాలు 3 భాగాలుగా ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. వివిధ పూజలు చేయటం, వ్రతాలు, పుష్పాలు, పత్రాలు అనేటటువంటివి పూజ చేసేటటువంటి వృక్షాలు ఉంటాయి. రెండవది వన దేవాలయాలు అనేటటువంటిది వేప చెట్లు గాని ఈ మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మూడవ దానికి అనేక రకాలైనటువంటి 124 రకాలైనటువంటి పుష్ప జాతులు అనేటటువంటివి కూడా ఉంటాయి. వీటన్నిటికీ కూడా సంస్కృత నామాలు, అవి కూడా తెలుగు నామాలు కూడా అనేకమైనటువంటివి ఉంటూ ఉంటాయి. మనకి దైవీ వృక్షాలు బాల వికాసంలో చెప్పుకుంటూ ఉంటాం. వేప వృక్షము, తులసి వృక్షము, మామిడి వృక్షము, జమ్మి వృక్షము, ఈ విధమైనటువంటి 5 రకాలైనటువంటి దైవీ వృక్షాల గురించి మనం చెప్పుకుంటాం. ఇది కాకుండా ఈ ఉదుంబర వృక్షములో
గురువు నివాసం ఉండటాన్ని గురించి అక్కడ లక్ష్మీదేవి ఈ ముదుంబర వృక్షము యొక్క పండ్లతోనూ ఆకులతోనూ నరసింహస్వామి వారి యొక్క బాధను పోగొట్టింది గనుక ఆ వృక్షము యొక్క దానికి ప్రశస్తముగా వచ్చి ఆ వృక్షములో గురుడు ఉంటున్నాడనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా అందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ అధ్యాయం 20వ అధ్యాయంలో ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. మీరు చదవబోవు 20, 21వ అధ్యాయములు తెలిపే అంశాలు ఇవి. శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకు ముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపములో అతడి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతూ ఉన్నది. రెండవది, బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట అది తీర్థక్షేత్రం అవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలమిస్తాయని కూడా శాస్త్రం చెబుతూ ఉంటుంది. శ్రీగురుడు, అక్కల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభముగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. 4వ పాయింట్, సామాన్యముగా స్వప్నములు వాస్తవాలు కావు, కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని చెప్పి పై మహనీయులందరి చరిత్రలో కూడా నిరూపిస్తూ ఉంటాయి. సద్గురువు స్థూల రూపములో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహము పొందవచ్చు. నామధారకుడికి శ్రీగుని అనుగ్రహము లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథము పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని చెప్పి గుర్తించుకోవాలి. మనమందరికీ కూడా సాయి భక్తులకి ఏంటి, సత్యసాయి భక్తులకి ఏంటి, ఇవన్నీ కూడా మనకి అనుభవమైనటువంటి విషయాలే. స్వామి ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు మనల్ని సదా జంట ఇంట వెంట కంట ఉండి రక్షిస్తాడనేటటువంటి అనేకమైనటువంటి నిదర్శనాలు షిరిడి సాయిబాబా వారు కానీ సత్యసాయి బాబా వారు కానీ చేసి మనల్ని అందరినీ కూడా చల్లగా చూస్తూ ఉంటారనేటటువంటిది మనం తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానము. కాబట్టి అటువంటి దాన్ని, అంతేకాదండి, ఇటువంటి గొప్ప మహనీయులు ఎక్కడైతే నివసిస్తారో అది గొప్ప క్షేత్రం అవుతుంది, అది పూజనీయమైనటువంటి ప్రదేశం అవుతుంది. అందుకనే షిరిడి బాబా వారు ఉన్నటువంటి షిరిడి కానీ స్వామి పెట్టినటువంటి పుట్టపర్తి కానీ ప్రపంచ వ్యాప్తముగా కూడా దివ్యమైన క్షేత్రముగా, పవిత్ర క్షేత్రముగా అవి వెలసినటువంటిది. అంతేకాదండి, దృశ్యములు కూడా, స్వప్నములో కూడా ఈ భగవంతుడు సాక్షాత్కరించి మనకున్నటువంటి ఈతి బాధలు గాని ఇబ్బందులు గాని తీరుస్తారంటాం కూడా మనలో చాలా మందికి అనుభవంగా ఉన్నటువంటి విషయమే. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పూర్వ అవతారాలలో కూడా భగవంతుడు నిరూపించిన విషయాన్ని మనం అనేక చోట్ల చదువుకుని ఉన్నాం. కథారంభానికి వెళ్తే నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురములోని ఉదుంబర వృక్షము కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగాడు. అంటే గంధర్వపురానికి వెళ్ళారు, అక్కడ నివాసం ఉంటున్నారు, అయినప్పటికీ కూడా ఉదుంబర వృక్షంలో ఉండి అందరికీ కూడా వారి యొక్క మహిమలు చూపిస్తున్నారని చెప్పారు కదా, ఎవరెవరికి చూపించారు స్వామి అని చెప్పి ఈయన యొక్క సందేహాన్ని అడిగాడు నామధారకుడు. అప్పుడు నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పడం ఎవరి తరము కాదు. భగవంతుని లీలలు వర్ణించటానికి కానీ వివరించటానికి కానీ ఎవరికి సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని చెప్పారనమాట. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. సిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి, ఆమె మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు గాని ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది, అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె కర్మ శోకానికి కారణము నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణము నీవు చేసినటువంటి పూర్వ పాపమే. గర్భపాతము చేసిన, ఇతరుల ధనము అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ కూడా చంపుతూ ఉన్నాడు.
నీవి ఈ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారము చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చెయ్యలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవటము ఇవన్నీ నీ వల్లనే జరిగినాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానము చెయ్యాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చెయ్యి. అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించినటువంటి 100 రూపాయలు కూడా దానం ఇవ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహము వలన పూర్ణాయుర్దాయము గల కొడుకులు కలుగుతారు. అంటే కర్మ అనేటటువంటిది పూర్వజన్మ యొక్క కర్మ ఫలము ఈ జన్మలో ప్రతి వారు కూడా అనుభవించవలసి ఉంటుంది. అదే విధముగా ఈవిడ ఈ శాంతాదేవి తమ యొక్క పుత్రులు అనేక మంది పుత్రుల్ని ప్రసవించింది, కానీ ఒక్కళ్ళు కూడా దక్కపోయేటప్పటికీ దీనికి తరుణోపాయాన్ని ఒక విద్యుడైనటువంటి బ్రాహ్మణుని అడగగా, అమ్మా, నువ్వు పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, ఆయనకి తిరిగి ఇవ్వలేదు, ఎంత బతిమాలినా అడగలేదు. ఆయన ఈ యొక్క ఇబ్బందితో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనే పిశాచమై పుట్టి నీ పిల్లలందరినీ కూడా హరిస్తున్నాడు అని చెప్పింది. దేనికైనప్పటికీ కూడా దానికి పరిహారము అనేటటువంటిది కూడా ఉంటుంది. ఆ పరిహారాన్ని కూడా ఆ దైవజ్ఞుడు ఆమెకి చెప్పాడనమాట. ఆ మాటలు విని శాంతాదేవి దీనముగా, అయ్యా, నేను శరీరముతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతము ఆచరించగలను గాని ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానమివ్వటానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, ఎలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉదుంబర వృక్షములో నిత్య నివాసము చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి గనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారము చేస్తాడు. అమ్మా, అయ్యా, నా దగ్గర పైకం లేదు, నేను బీద్దాన్ని, నేను ఎలా ఇవ్వాలి? ఇదైతే ఈ కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క వ్రతము దీక్ష అనేటటువంటిది పూర్తి చేస్తాను, కానీ ఈ ఇవ్వటానికి నా దగ్గర పైకం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, అమ్మా, నువ్వు చేసినటువంటి ఇవన్నీ కూడా చేసి గురుపాదకులను అర్చిస్తూ నీకు చేతనైనటువంటివి మాత్రమే దానం ఇయ్యి తల్లి అని చెబితే అప్పుడు ఆ ఉదుంబర వృక్షంలో కనపడకుండా ఉన్నటువంటి ఆ గురుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించడం ఆరంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణము చేసి నీరసముతో పడుకోగానే కునుకు బట్టి స్వప్నము వచ్చింది. కలలో అభిశాచము కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశమును నాశనము చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేలు చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడున్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె వెట్ట పక్షపాతము తగదు అని మొరబెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు నా భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను, ఈమెని ఇలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి? ఈమెని డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఆమె నిరుపేదరాలు, అందువలన ఈమె చేత ఊర్ధ్వదైహ కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను, నీకు సద్గతి ప్రసాదిస్తాను. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రము ఈమె రక్షించి తీరుతాము అని చెప్పి అన్నారట. అప్పుడు ఆ పిశాచము, స్వామి, మీ దర్శనం వలని నా కాఠిన్యం నశించింది, మీరు ఎలా చేసిన సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకము వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషము తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషముతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణులకు పిశాచత్వము తొలగిపోయినది. ఒకసారి ఎట్లాగే ఆవిడ దీక్ష తీసుకుని స్నానం చేసి అక్కడ
ప్రదక్షిణాలు చేసి నీరసంతో పడుకుంటే స్వప్నం వచ్చిందండి. ఆ స్వప్నంలో ఆ పిశాచం వచ్చి నిన్ను, నా డబ్బు నాకు ఇవ్వకపోతే నిన్ను, నీ వంశాన్ని నాశనం చేస్తాను అనేటప్పటికీ మేము భయపడి అక్కడ ఉన్నటువంటి ఉదుంబర వృక్షము అనేది ఆ మేడి చెట్టు దగ్గరికి పరిగెత్తి, గురువు అక్కడ ఉన్నారు, శ్రీ గురువు, ఆ గురువుని శరణు వేడగా ఆయన అప్పుడు ఆ పిశాచంతో, నువ్వు ఇట్లా చేయటం తగదు, పూర్వజన్మ యొక్క పూర్వజన్మలో ఆవిడ అప్పు చేసింది, ఇప్పుడు ఆవిడ దరిద్రాలు, నీకు డబ్బు ఇవ్వలేదు కనుక ఆవిడ చేత నీకు కావలసినటువంటి నీ విమోచన కావలసినటువంటి కార్యక్రమం నేను చేయిస్తాను, నీ యొక్క పిశాచం నుండి నీకు విముక్తి కలుగుతుంది, అని నీ చెప్పినట్లు వింటావా, సరే లేకపోతే నీకు దుస్థితి ఉంటుంది అని చెప్పే విషయం చెప్తే, సరే స్వామి మీ యొక్క దర్శనం వల్లనే నాకు సహం పాపం పటాపంచలైంది కనుక మీరు చెప్పినట్లే ఆమె చేత చేయిస్తే మీకు నేను కృతజ్ఞుడుగా ఉంటాను అని చెప్పగా ఆ విధంగా ఆమెకు చెప్పి శ్రీగురుడు చెప్పగా అప్పుడు ఆమె ఆ విధముగా చేసి తమ యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుంది. ఆ యొక్క తనకి కూడా బ్రాహ్మణుడికి కూడా పిశాచత్వం తొలగిపోయాయి అని చెప్తున్నారు. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కళ్ళలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె విడిలో వేసి, అమ్మ నీ వ్రతము పూర్తి అయింది కదా, పాలనకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులైతారు అని చెప్పారు. ఆమె నిద్ర లేచి చూసేసరికి నిజముగానే ఆ 2 ఫలాలు ఆమె పక్కన పడి ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లుగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు. తరువాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగ పిల్లలు కలిగారు. పెద్దవాడికి 7వ సంవత్సరము, రెండవ వానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలు తీత చెయ్యాలని చెప్పి ముహూర్తం నిశ్చయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రము సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని అతని శవంపై పడి శోకిస్తూ ఉన్నది. నాయన, మా ప్రాణరక్షకుడము వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సలా అంగీకరించింది. 5గురు బిడ్డలను పోగొట్టుకున్నా నేను నిన్ను చూశాక ఆ శోకము మరిశాను. శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైన ఆశలు పెట్టుకున్నాను అని చెప్పి వాపోసాగిందంటే, శ్రీగురుడు అప్పుడు ఈ విధంగా చేస్తే నీ బ్రహ్మహత్యా పాతకం పోవటమే కాకుండా నీకు మంచి వేద విధులైనటువంటి పుత్రులు కలుగుతారు అని చెప్పి అభయం ఇచ్చాడు. ఆ విధంగా చేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ గురువు ఆ యొక్క ఆమె కళలో కనబడి 2 కొబ్బరికాయలు ఇచ్చి, ఈ కొబ్బరికాయల్ని పాలనకు ఉపయోగించినట్లయితే నీకు చక్కటి బ్రహ్మవిధులైనటువంటి కుమారులు పుడతారని చెప్పగా ఆమె లేచి భర్తకి కూడా ఈ విషయాన్ని వివరించి ఇద్దరు కూడా ఆ గురువు చెప్పినట్లుగా చేయగా వారికి కొంతకాలానికి 2 కుమారులు, చక్కటి కుమారులు కలిగారని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ, పెద్దవాడికి 7వ సంవత్సరం వచ్చింది, చిన్నవాడికి 3వ సంవత్సరం వచ్చింది. పెద్దాడికి ఉపనయనం చేద్దామని, చిన్నవాడికి పుట్టు వెంట్రుకలు తీద్దామని చెప్పి వాళ్ళు ముహూర్తం నిశ్చయించుకునేటప్పటికీ పెద్దవాడికి ధనుర్వాతం వచ్చి చనిపోయేటప్పటికీ అప్పుడు ఆ తల్లి చాలా దుఃఖించిందనమాట. దీర్ఘాయువైనటువంటి పుడతాడని చెప్పి గురువు గారు అభినయిస్తే ఇదేమిటి అర్ధాయుష్యంగా పోయాడు అనేటటువంటి దానికి దాంతో ఆవిడ విలపిస్తూ ఉన్నది కంటే, అప్పుడు అక్కడ జనులు ఆమెను ఇలా వచ్చారు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇట్లా అంటున్నారు, అమ్మా నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదలబెట్టదు. మానవులమైన మనకి ఎలా తప్పుతుంది? నువ్వే ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని అనగా అది విన్నటువంటి ఆమె, నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలమెందుకు అవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురిని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఏమి గతి? నేను మీరు చెప్పినట్లుగా ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితమిదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. విశాఖబాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఈ ఫలితం ఏమిటి? పులి నుండి పారిపోతున్న ఆవు కషాయివాన్ని శరణు పొందినట్లుగా ఉన్నది. తన కష్టాలు నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వారిపై ఆలయమే విరిగిపడ్డట్టుగా ఉన్నది.
నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. ఆ విధంగా పక్కన ఉన్న వాళ్ళమ్మ, చనిపోయిన మృత్యువుకి అందరూ కూడా సమానమే, అవతార పురుషులంతటి వారే మృత్యువు పాల్పడుతున్నారు, సామాన్యులైనటువంటి వాళ్ళేంటి, నువ్వెంత దుఃఖించినప్పటికీ కూడా నీ కుమారుడు తిరిగి బతకడమ్మా, కావలసినటువంటి దహన సంస్కారాలను ఏర్పాటు చెయ్యమ్మా, ఇలా దుఃఖించవద్దు అనేటటువంటి విషయాన్ని చెప్పగా, అయితే ఆ శ్రీగురుడు నాకు ఆ పిశాచ భయాన్ని పోగొట్టారు, నాకు దీర్ఘాయుష్యులైనటువంటి పుత్రులు పుడతారని చెప్పి వారు మాట ఇచ్చారు, వారు సత్య సంకల్పులైనటువంటి శ్రీగురులు యొక్క మాట పొరపాటు ఎందుకు అయింది అనేటటువంటి విషయాన్ని ఆమె ఆ గురువుతో మొరబెట్టుకుంటూ ఉంది అన్నమాట. దూదంబర వృక్షాన్ని ఆ విధంగా నేను సేవించాను, మీ పాదాలు సేవించాను, మీరు ఇచ్చినటువంటి వరం ప్రకారం మీకు చేశాను, నాకు చక్కటి కుమారులు కలిగారు, కానీ ఈ కుమారుని వియోగము ఏ విధంగా సంభవించింది, మీ యొక్క సత్సంకల్పానికి ఎందుకు ఇట్లా విఘాతం కలిగింది స్వామి అని చెప్పి ఆ గురువుతో మొరబెట్టుకుని, ఒకవేళ ఈ నా బిడ్డ బ్రతకపోతే నేను కూడా ఆ బిడ్డతో పాటు చనిపోతాను అనేటటువంటి నిశ్చయానికి వచ్చిందనమాట. ఆ విధమైన అంటే పులి నుంచి పారిపోతుంటే ఒక్కసారి వాడిని వెళ్ళి శరణు చూచితే వాడు ఏం చేస్తాడు, వాడు కూడా అదే పని చేస్తాడు. అదే విధంగా ఏదో చేసి దేవాలయంలోకి పరిగెత్తేట, కష్టాలు నివారించుకోవాలని దేవాలయంలోకి పరిగెడితే వీరి నెత్తి మీద ఆ దేవాలయం యొక్క స్లాబ్ విరిగి పడింది. ఆ విధమైనటువంటి అంటే కష్టాలు వచ్చిన ఆ విధముగా మనకి నేను దైవమైనటువంటి శ్రీగురుని శరణుచితే ఇలాంటి ఇది కలిగింది ఏమిటి అనేటటువంటి ఆవిడ కోపం సాగిందన్నమాట. మరుసటి రోజు ఆ ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా నీవిలా శోకించినందుకు లాభం లేదు, జరగవలసింది జరగకుండా తప్పుతుందా, నీవు మూర్ఘత్వాన్ని విడిచి నీ శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాం అని చెప్పారు. కానీ ఆమె మాత్రము పట్టు విడుక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను, కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని ఉదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశము చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము, ఇదెక్కడి అధర్మం, ఇదెక్కడి ధర్మము అని అనుకున్నారు. ఆమె మాత్రము మధ్యాహ్నం సమయం దాడిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను కూడా ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకి చేరుకుంది. జనులంతా కూడా ఆమెను అనుసరించారు. అంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వము ఉపదేశించాడు. అతడు ఎవరో కాదు, త్రిమూర్తి స్వరూపుడైన భక్తవత్సలుడు అయినటువంటి శ్రీగురుడే. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారి వచ్చి, అమ్మా మీరు ఇంకా ఇట్లా దుఃఖిస్తుంటే లాభం లేదు, మీరు ఆ శవాన్ని ఇస్తే మేము అంత్యక్రియలకి ఏర్పాటు చేస్తాము అంటే నన్ను కూడా అంత్యక్రియల్లో భాగంగా నాకు కూడా చేయమని చెప్పి ఆమె ఆ బిడ్డని హృదయానికి అత్తుకున్నదటండి. అప్పుడు అయ్యో ఈ బిడ్డతో కలిసి ఈవిడు కూడా అగ్ని ప్రవేశం చేయటం అనేటటువంటి ఇది ధర్మ యుద్ధము, ఇటువంటి ధర్మాన్ని ఎక్కడ మేము చూడలేదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకున్నారటండి. అప్పుడు ఆవిడ శ్రీగురుడు అటువంటి వాడు సత్య సంకల్పుడు చెబితేనే ఇట్లా అయింది అని చెప్పి శ్రీగురుణ్ణి నిష్ఠూరమాడుతూ, అంటే మనకి సుఖం కలిగినప్పుడు దైవాన్ని ఊడుతాం, కష్టం వచ్చినప్పుడు దైవాన్ని నిష్ఠూరములు ఆడుతూ ఉంటాం, అదంతా కూడా సహజమే. ఆ విధంగానే ఆవిడ కూడా అటువంటి శ్రీగురుని నిష్ఠూరమాడుతూ అక్కడ ప్రాణత్యాగం చేస్తానని నది ఒడ్డుకి వెళ్ళింది. ఆ నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు సాక్షాత్తు శ్రీగురుడే ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆవిడకి తత్వాన్ని ఉపదేశించారట. శ్రీ దత్తాయి గురువే నమః, శ్రీపాద వల్లభాయ నమః, శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 21వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఈ విధముగా చెప్పసాగాడు. సిద్ధమునీంద్రుడు నామధారకుడికి ఇంకా ఈ విధంగా ఇంకా కంటిన్యూ చేస్తూ చెబుతూ ఉన్నాడు. ఉత్తర శోకముతో కినురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు, అమ్మా నీవు మూర్ఖముగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రములో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుంటము సహజమే. కర్మానుసారము పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడము వలన శరీరము నశిస్తుంది. మాయక వశులైన మానవులు తామ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారాన్ని పెంచుకుంటూ ఉంటారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్ని, రజోగుణము వలన మానవత్వాన్ని, తమోగుణము వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు.
ఈ సృష్టిలో ఇది ఎవరైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణము వలన దుఃఖమును గాని పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యములోనే మరణిస్తారు. నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైంది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారిని శవానికి అప్పగించు ముందు తత్వాన్ని ఉపదేశించడం మొదలు పెట్టాడు. ఆ బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శ్రీగురుడు. అమ్మా, శరీరం అనేటటువంటి దేహము అనేటటువంటిది కాదు, దేహము నిత్యము కాదు, అనిత్యమైనటువంటిది. ఆత్మ ఒక్కటే నిత్యము. అయినప్పటికీ కూడా దేహమే నిత్యమని దేహ భ్రాంతితో మానవులందరూ కూడా ఈ నేను, నా పిల్లలు, నా చుట్టాలు, నా బంధువులు, నా తల్లి, నా తండ్రి అనేటటువంటి మమకారములతో పాశబంధములతో చుట్టుకుని ఈ యొక్క సంసారంలో లౌకికంగా బాధల్ని అనుభవిస్తూ ఉంటారు. సేమ్ ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అనేటటువంటి చెప్తారు. కాబట్టి ఇప్పుడేటటువంటి మనం సత్వగుణాన్ని నిలబరుచుకుంటే దైవత్వాన్ని పొందుతాము. రజోగుణం అయితే మానవత్వం వస్తుంది, తమోగుణం అయితే అధోగతి బాలు పొందుతాము. కనుక ఆ విధమైనటువంటి కర్మ ఫలాన్ని మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఈ పుట్టుక వలన సంతోషం పొందటం గాని మరణించారని దుఃఖం పొందటం గాని ఎంత వారికి మాత్రము తగదు. కాబట్టి వారి వారి కర్మానుబంధీ మనుష్యులోకే అన్నారు. కాబట్టి కర్మలను అనుసరించి పుట్టడము గాని మరణించడం గాని కష్టాలు పట్టడం గాని సుఖాలు పడటం గాని జరుగుతూ ఉంటుంది. కొందరు బాల్యంలోనే చనిపోతారు, కొందరు వార్ధక్యంలో చనిపోతారు, కొందరు మధ్య వయసులో చనిపోతారు. దానికి వారి యొక్క కర్మానుబంధమే కారణమే గాని మరొకటి కారణము కాదు. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ శరీరము నిత్యము అనేటటువంటిది భావించక అనిత్యమైనటువంటి శరీరాన్ని తలచకుండా నిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అలవర్చుకొని నేనెవరు అనేటటువంటి దాంట్లో అనేటటువంటి హుయామై అనేటటువంటి విషయాన్ని తత్వబోధన చేసుకుని తెలుసుకొని ఆ విధమైనటువంటి సాధనని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నా బిడ్డడు అనేటటువంటి భ్రాంతితో శోకిస్తున్నావు తల్లి. ఎవరేం చేయలేరు, కర్మ ప్రకారము జరుగుతోంది. కాబట్టి ఆ శవాన్ని వాళ్ళకిచ్చి ఆ కార్యక్రమానికి నువ్వు సహకరించు తల్లి అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి శాంతాదేవి ఇప్పుడు ఏమంది, అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కాని అది నా మనస్సులో కొంచెము కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలము కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఇలా చెప్పారు. నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని చేయించా. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చా. ఇప్పుడు నన్నెందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు, పేదవారు శ్రీమంతులిచ్చే ధనముతో కష్టము తొలగించుకుంటున్నారు. అలానే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఘత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడు అవుతాడని చెప్పి ఆయన వరమిచ్చాడు. నాకు దాపరించిన పిశాచి భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలం ఎందుకు అవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము? నీవెక్కడ వరం లభించి ఎక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకెళ్లి అడుగువమ్మా అని చెప్పి ఉపాయం చెప్పాడు. ఆ తల్లి ఎందుకు అంగీకరించి శవాన్ని తన కడుపునకు కట్టుకుని పంచగంగా సంగరములో శ్రీగురుడు అధివసించినటువంటి ఉదుంబర వృక్షము దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధాదేశంతో అతడి పాదుకలను తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తొడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అంచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగా అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తున్నది కనుక దానిని మా పక్కప్పగించు. అంతేకాక ఈ స్థలము ఊరికి ఎంతో దూరము, ఏకాంతమైనటువంటి ప్రదేశము, భయంకరమైనటువంటిది అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని కూడా తొందర పెట్టసాగారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకల్ని తనకు లాగి కొట్టుకుంటూనే ఉంది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది, తెల్లవారాక శవ సంస్కారం చేద్దాంలే, ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు
అప్పగించక సంస్కారానికి అప్పగిస్తుంది కదా అనుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మచారి చెప్పినటువంటి మాటలకి శాంతాదేవి, అయ్యా మీరు చెప్పినటువంటి ధర్మసమ్మతమే, చెప్పినటువంటిదంతా కూడా బాగానే ఉన్నది, కానీ నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరము ఎందుకు వృధా అయింది? భగవంతుని ఎటువంటి కర్మఫలమైనప్పటికీ కూడా భగవంతుని సేవ వలన నశిస్తుందని, పూర్వజన్మలో కలిగినటువంటి పిశాచ బాధయే భగవంతుని సేవ వలన నాకు పోయినప్పుడు, నాకు పుట్టినటువంటి శతాయుష్కుడుగా పుడతాడని చెప్పి వరం ఇచ్చినటువంటి ఆ గురువు గారు వరమిచ్చిగా నాకు కలిగినటువంటి ఈ శిశువుకు ఈ మరణము ప్రాప్తించటం ఏమిటి? ఈ మరణము అనేటటువంటిది తొలగి మళ్ళీ తిరిగి అతడు ఆయుష్మంతుడు కావటానికి ఎందుకు కాకూడదు అనేటటువంటిది, ఇటువంటి కష్టము నాకెందుకు తొలగకూడదు అనేటటువంటిది చెప్తున్నారు. అదేవిధంగా ఏం చెబుతోంది? మందుడి దగ్గర, వైద్యుడి దగ్గరికి వెళ్తున్నారు, రోగం ఉన్న వాళ్ళు తగ్గించుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు లేని వాళ్ళు ఆ యొక్క డబ్బు తీసుకుని వాళ్ళు వారి యొక్క భేదాన్ని తొలగించుకుంటున్నారు. అదే విధముగా భగవంతుణ్ణి సేవించి ఆ భగవంతుని యొక్క అభయమును బట్టి మా భక్తులు జీవిస్తున్నారు. అటువంటి ఆ భగవంతుడి యొక్క అభయాన్ని నమ్ముకుంటమే నా యొక్క అజ్ఞానమా, మూర్ఘత్వమా? ఆ సాక్షాత్తు పరమగురుడిచ్చినటువంటి ఆ శ్రీగురుడు ఇచ్చినటువంటి వరము ఎందుకు వృధా అయింది అనేటటువంటిది ఆమె అడిగింది అనమాట. అప్పుడు అమ్మా, ఇక్కడ కాదు, ఇక్కడ నువ్వు చేసేది లేదు, నీకెవరు వరం ఇచ్చారో అక్కడికే వెళ్ళి చెప్పుకో తల్లి అని చెప్పి అప్పుడు ఆ బ్రహ్మచారి సలహా ఇచ్చాడు. ఈ లోపల గ్రామస్తులు వచ్చి, అమ్మా నువ్వు చేసినప్పటికీ కూడా లాభం లేదు, కాబట్టి శవాన్ని మాకు అప్పగించి అంత్య సంస్కారం చేస్తామని వీళ్ళు తొందర పెట్టసాగారు. కానీ ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గురువుని తోలనాడుతూ అక్కడ ఉన్నటువంటి పాదుకల్ని తలకొట్టుకుని రక్తముచ్చేటట్టుగా చేసుకుంటూ ఉండేటండి. కానీ ఆ గ్రామస్తులకి మాత్రం శవాన్ని ఇవ్వలేదు. సరే, రేపు పొద్దున మళ్ళీ వద్దామని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా తిరిగి వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రము ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. తెల్లవాడు చనిపోయాక 3 రోజులు, తరువాత 2 రోజులు నిద్రాహారాలు లేకుండా ఏడ్చి పాలిపోయిన ఆమెకు తెల్లవారుజామున పురుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నములో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. ఆయన జలలు, విభూది, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షము కిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూర ఎందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి ఈ ఊరి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేం ఉపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను గాని నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యుడయ్యాక శాంతాదేవి తుళ్ళిపడి నిద్ర లేచింది. కానీ ఇది నా పుత్ర వ్యామోహము వలన వచ్చినటువంటి కలే గాని చనిపోయిన వాడు ఇంకా బతుకుతాడా? నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అని అనుకుంది. ఇంతలో పక్కన ఉన్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమోనని భయమేసి దూరంగా వెళ్ళిపోయింది. కానీ పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మా, ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమె అద్భుతంగా స్తన్యం వచ్చింది ఆమెకి. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురుని ఇలా ఇచ్చొచ్చారు. మహిమావతారుడు భగవంతుడు గాని శ్రీ గురుడు గాని మహిమావతారుడు అన్నమాట. అటువంటి మహిమావతారుడైనటువంటి శ్రీగురుడు చేసినటువంటి మహిమ ఈ యొక్క పేరాలో మనకి చెప్పబడింది. ఆ విధంగా ఆ శాంతాదేవి, ఆమె యొక్క భర్త గంగాధరుడు ఆ శవంతో పాటు అక్కడ ఆ ఉదుంబర వృక్షం దగ్గరే ఆ గురు సన్నిధిలో ఆ రాత్రంతా కూడా అదే విధంగా ఉండిపోయారు. అది ఎప్పటికీ పిల్లవాడు చనిపోయి 2 రోజులు 3 రోజులు కలిపి మొత్తం 5 రోజులు అయిందిటండి. శవమేమో వాసన వస్తోంది, కానీ ఈవిడ అట్లాగే పొట్టకి కట్టుకుని ఆ విధమైనటువంటి ఆ వృక్షం కింద ఉండేటప్పటికీ ఆవికి కునుకు వచ్చిందిటండి. నిద్ర వచ్చేటప్పటికీ ఆవిడ తెల్లవారుజామున కునుకు పట్టగా ఆ యొక్క నిద్రలో శ్రీగురుడు కలలో కనిపించి, అమ్మా, ఆయన గురించి వర్ణించారు. జడలు, విభూది, పులితోలు, రుద్రాక్షమాలలు, దండము, త్రిశూలము ఇవన్నీ ధరించి సాక్షాత్తు ఆ శివస్వరూపముగా
ఆ భగవంతుని స్వరూపంగా అక్కడ దర్శనమిచ్చాటండి. చెప్పి, అమ్మా ఎందుకమ్మా నువ్వు నన్ను తాను ఇష్టలు ఆడుకుంటావు, నీకు ఎంతో ఉపకారం చేశాను, నీకు ఒక పిశాచి నుంచి నీకు విముక్తి లభించాను, నీకు కుమారులు కలిగేటట్టు చేశాను, నీకు సాయమే చేశాను గాని అన్యాయం ఏమీ నేను చేయలేదే. నీ పిల్లవాడు కాబట్టి ఈ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి ప్రాణవాయువు వెళ్ళిపోయిందని నేను చెప్తున్నావు, ప్రాణం వెళ్ళిపోయింది, మళ్ళీ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి నీ కుమారుడు బ్రతికేటట్లుగా నేను చేస్తాను, దుఃఖించకు అని చెప్పి అక్కడ కష్టపెట్టుకోవద్దమ్మా అని చెప్పి ఆ యొక్క పిల్లవాడిని బ్రతికించి అదృశ్యులయ్యాటండి. అప్పుడు శాంతాదేవి తుళ్ళిపడి లేచి నా భ్రమ కాని ఈ యొక్క పుత్ర వ్యామోహము, ఇది నా యొక్క భ్రమ వల్ల ఇటువంటి కళ వచ్చింది కానీ ఈ చనిపోయినటువంటి నా కుమారుడు తిరిగి బతుకుతాడా అనేటటువంటి అని అనుకుంది. నా ప్రార్థన ఇట్లా ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడు అనేటటువంటి దాంట్లో ఉండిపోయిందన్నమాట. అప్పుడు అనుకునేటప్పటికీ ఇంతలోకే పక్కన ఉండేటటువంటి ఆ శవం కథలు సాగిన కుమారుడి యొక్క కలిగేటప్పటికీ ఏమిటిది ఇట్లా కదులుతోంది, ఇందులో ఏమైనా పిశాచం ప్రవేశించాడేమోనని చెప్పి ఆవిడ దూరంగా వెళ్ళిపోయిందిటండి. అప్పుడు ఆ కదిలినటువంటి శవంలో ఆయన కుమారుడు తిరిగి బ్రతికి, అమ్మా నాకు ఆకలిస్తోంది, అన్నం పెట్టు తల్లి, అన్నం పెట్టమ్మా అని చెప్పి అన్నట్టండి. అప్పుడు ఆవిడ అనుకోకుండా ఆవిడ యొక్క స్తన్యంలోంచి పాలు వచ్చినాయిట. ఆ పాలు ఆ కుర్రవానికి తాగించి అతని యొక్క ఆకలి పోగొట్టిందండి. అప్పుడు భర్తను నిద్రలేపి, ఇలా జరిగింది స్వామి, ఈ విధమైనటువంటి మన కుమారుడు తిరిగి బతికించాడు శ్రీగురుడు అనేటటువంటి విషయాన్ని చెప్పి, అప్పుడు ఆ ఇద్దరు దంపతులు కూడా భక్తితో ఆ ఉదుంబర వృక్షంలో శ్రీగురుడు ఉన్నారు కదా, ఉదుంబర వృక్షగానికి ప్రదక్షిణలు చేసి సేవించి సాష్టాంగ నమస్కారాలు చేసి శ్రీగురుణ్ణి స్తుతించారటండి. అప్పుడు ఓ శ్రీ గురుమార్తి జయము జయము, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యముతో మానవ రూపాన్ని ధరించారు. వారి హితము కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి ధరింపజేయటానికే ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను శాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృపచూపి మమ్మల్ని శరణు వేడుతున్నాము, క్షమించండి, కృపచూపి మిమ్మల్ని శరణ వేడుతున్నాం కాబట్టి మమ్మల్ని రక్షించండి. తరువాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండటము చూసి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందముతో బ్రాహ్మణులకు భోజనము పెట్టారు. తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. అంటే అప్పుడు ఆ గురువుని పొగట్టం మొదలు పెట్టారు, స్తుతించడం మొదలు పెట్టారు. స్వామి, నువ్వు ఆ యొక్క భగవంతుని యొక్క అవతారమే, బ్రహ్మ విష్ణు శివుడైనటువంటి త్రిమూర్తుల యొక్క అవతారమే మానవాకారముగా వచ్చి దైవం మానుష రూపేణ అనేటటువంటి దాంట్లో వచ్చి భక్తులను రక్షించడానికి మీరు అవతరించారు. మేమేదో అజ్ఞానంతో తెలుసుకోలేక మిమ్మల్ని తోలనాడాము కనుక మమ్మల్ని మా యొక్క అజ్ఞానాన్ని క్షమించి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కరుణించండి, క్షమాభిక్ష పెట్టండి అనేటటువంటి దాన్ని వారు కోరి ఇప్పుడు అక్కడ ఈవిడ యొక్క తల కొట్టుకోగా ఆ పాదుకలంతా కూడా రక్తమయమైపోయింది కదా, ఆ పాదుకలను తీసుకొని వెళ్ళి అక్కడ నదిలో శుభ్రంగా కడిగి తీసుకొని వచ్చి ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసి ఆ పాదుకలకి అభిషేకం చేర్చి పూజా పునస్కారాలు చేసి అంతా కూడా చేసేటప్పటికీ తెల్లవారేటప్పటికీ మళ్ళీ బ్రాహ్మణులు వచ్చారు. తెల్లవారితే శవం అప్పగిస్తుందని వచ్చేటప్పటికీ ఆ పిల్లవాడు బతికి ఉండటం చూసి ఆహా ఏమిటి గురువు మహిమ అని చెప్పి ఆ గురువు గారిని స్తుతించడం వారు కూడా కొనియాడారట. అప్పుడు ఆ దంపతులందరూ కూడా అందరికి కూడా బ్రాహ్మణ సంతర్పణ చేశారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడై విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాటండి. కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు. అతడి మేడి చెట్టు మూలములో శ్రీగురుడు నిశ్చయముగా నిత్య నివాసము చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. అందుకే అతడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. కనుక రామధారక క్షేత్ర మహిమ, ప్రతి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ. తిరుపతి అనగా, అరుణాచలం అనగా, మరొకటి అనగా ఒక్కొక్క క్షేత్రములో మనము దర్శించి అక్కడ సేవించినట్లయితే
ఒక్కొక్క రకమైనటువంటి మనకి నిదర్శనము గాని ఉపకారం గాని మనకి కలుగుతూ ఉంటుంది అనేటటువంటిది మనందరికీ కూడా నిదర్శనంగా మనం తెలిసినటువంటి విషయమే. కనుక ఇటువంటి ఈ ఉదుంబర వృక్షములో నివాసం ఉన్నటువంటి శ్రీగురుడు ఇది ఒక గొప్ప క్షేత్రమైంది. ఈ క్షేత్ర మహిమని వర్ణించడానికి సామాన్యులకి వశం కాదు. కాబట్టి ఈ మూడి చెట్టు మూలంలో ఆ శ్రీగురుడు నివాసం ఉన్నాడు కాబట్టి ఇది గొప్ప క్షేత్రమైంది. కనుక ఇక్కడ భక్తితో సేవించినట్లయితే వారి యొక్క ఇప్సిదార్థాలన్నీ నెరవేరుతాయి, వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి సాక్షాత్తు ఈ మేడి చెట్టు ఉదంబర వృక్షము కల్పవృక్షమే అనేటటువంటి విషయాన్ని ఆ నామధారకుడికి చెప్పారనమాట. అప్పుడు దత్తాయ గురవే ఓం శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. తరువాత శ్రీ గురు చరిత్ర అధ్యాయము 22 శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రస్తావన తెలియజేశారు. 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురు సర్వసముద్ధుడు, ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ ఎక్కల్కోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రము చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదిగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలము కాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతూ ఉంటుంది. అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించవచ్చు. అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మము తెలపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే. కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘముగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులాగానే ఉండిపోతారు. కాబట్టి వచ్చేటటువంటి అధ్యాయాల్లో సద్గురువు అని త్రిమూర్తాత్మకుడైనటువంటి సద్గురువు ఏది చేయటానికనేప్పటికీ కూడా సమర్థుడు, ఆయన యొక్క మహిమ అనేటటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఆయన ఈ మాట పరమేశ్వరుని యొక్క శాసనమే, భగవంతుడి యొక్క శాసనం, అది ఎప్పుడు కూడా నిజమే అవుతుంది అనేటటువంటి చెప్పారు. అక్కలకోట మహారాజు శ్రీగురులాగా శ్రీగురుడు కూడా మాట మాత్రము చేతప్పుడు అక్కడ ఒక గొడ్డు పాలు ఇవ్వనటువంటి భార్యకి దానికి పాలిచ్చేటట్లుగా చేశాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెబుతున్నాయి. సాయిబాబా చరిత్రలో జరిగినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి అటువంటి సద్గురువుని ఎవరైతే గురువును ఆశ్రయించకుండా ఏ సాధన చేస్తాను అనేటటువంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళందరూ కూడా ద్వంద్వాలని నమ్ముకుని ద్వంద్వంలో పడిపోయి ద్వంద్వాలనే అనుసరించే వాళ్ళు అవుతారు, కానీ ద్వంద్వాతీతులు కాలేరు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సంసారులుగానే ఉంటారు. ద్వంద్వాతీతులు కావాలని సన్యాసులు ద్వంద్వాతీతులు కావాలంటే సంసారాన్ని వదిలిపెట్టాలి. దేహముని గాని ఉన్నటువంటి భవబంధాలను గాని ఇవన్నీ కూడా తృణప్రాయముగా భావించినప్పుడే ద్వంద్వాతీతులు అనేటటువంటి విషయానికి మనం వస్తాం. కాబట్టి అటువంటి ద్వంద్వాతీతులు కాకుండా ఇట్లాగే ఉండిపోతారు. సద్గురువు యొక్క ఆశ్రయించకుండా, సద్గురువు యొక్క సేవ చెయ్యకుండా, సద్గురుని మాట పాటించకుండా, ఆచరణ చెయ్యకుండా ఉండేటటువంటి వాళ్ళు ద్వంద్వాతీతులు కాలేరు అనేటటువంటి విషయాన్ని నిర్ద్వందంగా ఇక్కడ స్వామి చెప్తున్నారు అన్నమాట. కథారంభం. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నాకు గురుదేవుడు. కామధేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. ఈ గురుకథ నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవెయ్యండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయన నీకు గురుకృప లభించింది, నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది. అప్పుడు నామధారకుడు ఓ సిద్ధముని ప్రార్థించాడు, అయ్యా మీ వలన ఈ శ్రీగురుని యొక్క విశేషములను గాని మహత్తులను గాని చెప్పడం వలన నాలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారము తొలగిపోతోంది, జ్ఞానోదయం అవుతున్నది. కాబట్టి మీరే నాకు గురుదేవులు. కాబట్టి మీకు రామధేనువు వంటి శ్రీగురు చరిత్రను నాకు వినిపించి నా అజ్ఞానాంధకారాన్ని తొలగింపు చేస్తున్నారు. ఇక తరువాత అటుపైన ఏం జరిగిందో ఇక ముందు విషయాలను శ్రీగురు యొక్క మహిమలు నాకు చెప్పండి, నేను ఆనందంగా వింటాను. అంటే నాయన నీకు గురు కృప లభించింది. గురు శుశ్రూష చేయాలన్నా, గురువు వాక్యాలు వినాలన్నా అది కూడా మన పూర్వజన్మ సుకృతం ఉండవలసినదే. అటువంటి జన్మ సుకృత
గురువు యొక్క కృప గాని భగవంతుని యొక్క కృప గాని శివుని ఆజ్ఞలేసి ఏమైనా కదలదంటారు. కాబట్టి అటువంటి శివుని యొక్క అనుజ్ఞం ఉంటేనే గురువును ఆశ్రయించడం గాని గురువు యొక్క ఉపదేశాన్ని పొందడం గాని దాన్ని అనుసరించడం గాని సాధన చేయటం గాని జరుగుతుంది. కాబట్టి నీకు గురు కృప లభించింది నాయన. నీకు ఈ విధంగా ఆ గురువు విశేషాలను వినిపించడం గల నా జన్మ కూడా ధన్యమైంది. నేను చెబుతాను విను నాయన అని చెబుతున్నారు. అటు తరువాత శ్రీగురుడు గంధర్వపురం చేరి భీమ అమరజా సంగములో నివసించడం వలన ఈ క్షేత్రములో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసము చేస్తూ ఉన్నారు. ఆయన దివ్య పాదాల్లోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యము లోకానికి తెలపటానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తన మహిమ ప్రకటమవనీయక గుప్తముగా సాధు జీవితము గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా కూడా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య మహాపతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అతడు ఆదివారం అంటే భిక్షాటం చేస్తూ, అంతేకాకుండా ఈ గేదెపై వచ్చేటటువంటి బాడుగలు ఆదాయంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అంటే శ్రీగురుడు ఆ తర్వాత గంధర్వపురం వెళ్ళారని చెప్పి లోకడే చెప్పుకున్నారు. ఆ గంధర్వపురం వెళ్ళి అక్కడ భీమ అమరజ అనేటటువంటి 2 నదుల సంగమంలో అక్కడ నివసించడం వల్ల అది కూడా గొప్ప క్షేత్రంగా అపార మహిమైనటువంటి మహిమ కూడా అక్కడ కూడా వెళ్ళవుతూ ఉందని చెప్పా. ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయిటండి. ఏదైనప్పటికీ నది కానీ ఒక ప్రవాహము గాని ఉత్తర దిక్కుగా ప్రవహిస్తే అది చాలా మంచిది. వాస్తు ప్రకారము అది చాలా మంచిదని చెప్పి వాస్తు శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఆ విధంగా ఆ నదులు ప్రవహించడం వల్ల అది అసలు క్షేత్రమైంది. అంతేకాకుండా శ్రీగురుడు కూడా నివసించడం వల్ల మహాక్షేత్రమైంది అని చెప్తున్నారు. కాబట్టి ఇదే కాకుండా సాయిరామ్ సార్, గంగా నది కూడా టు టేక్ డైవర్స్ నార్త్ సైడ్. అందుకని అక్కడ కాశీలో గంగా అంత ప్రశస్తమైంది. అవునవునండి సార్. ఇట్ విల్ కేమ్ డౌన్ అగైన్ టర్న్ టువర్డ్స్ నార్త్. అవును, అందుకనే ఇప్పుడు కాశీ క్షేత్రం ఎంత ప్రాశస్తం అంటే క్షేత్రం కూడా మహాక్షేత్రంగా వెలుగుతోంది టువర్డ్స్. ఎందుకంటే మళ్ళీ నార్త్ వర్డ్ డైరెక్షన్ తీసుకుంది గంగా అక్కడ మళ్ళీ. అవును, ఓకే సార్, కంటిన్యూ. సాయిరామ్. కనుక అటువంటి గొప్ప క్షేత్రం అన్నమాట ఇది. అంతేకాకుండా 8 రకాలైనటువంటి తీర్థాలు ఉన్నాయిటండి ఇక్కడ దగ్గరలో. అక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో అక్కడంతా కూడా అక్కడ ఉంటూ నిత్య నివాసం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన పాదాల్లోనే అసలు తీర్థాలు ఉన్నారు. కాబట్టి గంగా యమునుల సంగమం అని చెప్పి స్వామిని పొగుడుతారు. కాబట్టి అటువంటి పాదాల్లో తీర్థాలు ఉన్నప్పటికీ కూడా అటువంటి తీర్థాల వల్ల ఆ తీర్థాలన్నీ కూడా మహాక్షేత్రాలుగా అయినాయి. కాబట్టి అక్కడ మొదట మహిమ ప్రకటనగా తాను తన యొక్క మహిమలేమి కూడా తెలియనీయకుండా అక్కడ ఉండేటటువంటి వనంలోకి వెళ్ళి సంచారం చేసుకుంటూ ఆ సంగమంలో అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్నటువంటి గంధర్వపురానికి భిక్షకి వెళ్ళేటండి. గంధర్వపురంలో నివసిస్తున్నట్టున్నారు కదా, అక్కడికి భిక్షకి వెళ్ళారట. ఆ గంధర్వపురంలో 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవిటండి. అందులో ఒక పేద బ్రాహ్మణుడు, గుణవంతుడు, వేదవిధుడు అయినటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నట్టండి. ఇతని యొక్క భార్య మహాపతివ్రత. అయితే వాళ్ళకు ఒక గేదె ఉండేదిట, బర్రె. అది కానీ ఆ బర్రె ఆ గొడ్డు బర్రెగా ఉండేది. అంటే దానికి ఎక్కడికి కూడా పుత్ర సంతానం కలగకుండా, దానికి దూడలు అవి కలగకుండా ఆ విధమైనటువంటి గొడ్డుగా ఉండేదిట. అయితే దాన్ని ఏం చేసేవాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులన్నీ దీన్ని తీసుకువెళ్ళి అక్కడ ఇసుక మోయటానికి, మట్టి మోయటానికి అవన్నీ కూడా బాడికి తీసుకుని వెళ్ళి డబ్బులు ఈయనకి అద్దె చెల్లిస్తూ ఉండేవారు. కాబట్టి ఈయనేమో ఆ ఊళ్ళోకి ఆదివారానికి వెళ్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళోకి వెళ్ళి వచ్చినటువంటి ఆదివారం దాంతో గాని ఈ గొడ్డు బర్రెతో వచ్చేటటువంటి ఆదాయంతో గాని సంసారాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచు వీరింటికి
భిక్షకు వెళుతూ ఉండేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఎంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంటి భిక్షకు రాకుండా ఈ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఆయనకి ఏమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనానికి వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళేవాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతము గాని ధనమదముతో చిక్కిన వారితో ఆయనకి ఏమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణములో దదుతునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయములు ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. నృసింహ సరస్వతి వారు శ్రీగురుడు అక్కడ ఈయనింటికి తరచుగా భిక్షకి వెళుతూ ఉండేవాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయన్నారు కదా, మిగతా బ్రాహ్మణులంతా కూడా ఈ దరిద్ర బ్రాహ్మణుడి ఇంటికే ఈయనకి ఎందుకు వెళ్ళాలి, మన ఇంటికి ఎందుకు రావటం లేదు అనేటి శ్రోత్రియులము, మనకంత డబ్బున్నది శ్రీమంతులు అయినటువంటి వాళ్ళం ఉన్నాం, మన ఇంటికి రాకుండా వేద బ్రాహ్మణుడి ఇంటికి ఎందుకు వెళుతున్నాడు అనేటటువంటివి, అక్కడ ఏమి దొరుకుతుంది అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారటండి. కానీ మనకి చెప్పింది భారతంలో చెప్పి కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, దుర్యోధనుడు పిలిచాడు, రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు వచ్చి అతిథిగా ఉండమన్నాడు, కానీ విదురుడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు. అట్లాగే భగవంతుడి రాజుల భవనాలకి వెళ్ళక పేదవాడు అయినటువంటి విదురుని ఇంటికి వెళ్ళాటండి. కాబట్టి భగవంతుడికి సత్వగుణము, కానీ భగవంతుడు భావప్రియుడు గాని భాగ్యప్రియుడు కాడు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పారండి. కాబట్టి ధనమదంతో ఉండేటటువంటి వాళ్లతో దగ్గరికి వెళ్ళకుండా బీదవారైనప్పటికీ కూడా వారిచ్చినటువంటి పండ్లు ఫలమే తీసుకుని తృప్తిపడి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉండేవాడు. విదురుడు ఏం చేశాడు, అరటి పండు తీసి అరటి పండు పారేసి తొక్క ఇచ్చేటండి. కాబట్టి అటువంటి తొక్కని కూడా ఆనందంగా స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ ఆనందాన్ని పొందాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి తెలుసు. కాబట్టి అటువంటి ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడైనటువంటి కుచేలుడు అపారమైనటువంటి ధనవంతుడయ్యాడని కూడా మనకి చరిత్ర చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఆ గురువు యొక్క మహిమ గాని భగవంతుని యొక్క మహిమ గాని మనం చెప్పుకుంటానికి ఎవరి తరం కూడదు. ఆ బ్రహ్మ కూడా ఆ భగవంతుని యొక్క శాసనాన్ని మార్చలేడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక వైశాఖ మాసములో మధ్యాహ్నపు టెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి వెళ్ళాడు. ఒక ముందు వేసవిలో వైశాఖ మాసం ఎండలు జరుగుతోంది, వాళ్ళ ఇంటికి మామూలుగా భిక్షకి వెళ్ళాడు శ్రీగురుడు. ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బాడుకకు తోలిపోలేదు. ఆ గేదెని తీసుకెళ్లి మట్టి అవి మోయిస్తున్నారు అనుకున్నాం కదా, కానీ ఆ రోజున ఎవరు కూడా ఈ గేదెని తోలితే అనలేదు. బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. బ్రాహ్మణుడేమో భిక్ష కోసం మామూలుగా వెళ్ళాడు. అయితే శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నాడు. వెళ్ళి అమ్మా భిక్ష ఇవ్వండి అని చెప్పి భవతి భిక్షాం దేహి అని ఎత్తేటప్పటికీ ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి యజమాని యాజవారానికే గ్రామంలోకి వెళ్ళారు, వారు వచ్చే సమయం అయింది, కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి, వారు రాగానే మీకు భిక్ష సమర్పిస్తాము అని చెప్పి మర్యాదగా చెప్పిందిటండి. అప్పుడు శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగటానికి నాకు సమయము లేదు, మాకు భిక్షే ఇవ్వనవసరము లేదు, నీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు తల్లి అని చెప్పి అన్నట్టండి. ఆ కూర్చుని, అమ్మా ఆయన వచ్చే వరకు నేను ఆగలేను, నేను వెళ్ళాలి, అవసరమైనటువంటి పనున్నది, కనుక నువ్వు భిక్షే ఇవ్వక్కర్లేదు, నీ ఇంటి ముందు చక్కగా బర్రె ఉన్నది కదా, ఆ బర్రెపాలు పితికి కాస ఒక బుక్కెడు నాకు ఇవ్వు తల్లి అని చెప్పి అన్నట్టండి. అప్పుడు స్వామి ఇది గుడ్డు బర్రె, ఒక్కసారైనను కట్టను లేదు, ఈనను లేదు, ఇప్పుడు ఎంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. స్వామి ఇది గుడ్డు బిర్ర, ఒక్కసారి కూడా ఈనలేదు, ఇది ఈ పిల్లల్ని పెట్టలేదు, ముసలిది అయిపోయింది, పళ్ళు ఊడిపోతున్నాయి, ఇంకా ఇప్పుడు అది ఏనటం అనేటటువంటిది జరగదు, కాబట్టి ఇది గుడ్డు బర్రె అనేటటువంటి దీన్ని బరువులు మోయటానికి, మట్టి మోయటానికి, ఇసుక మోయటానికి, వీటన్నిటి మోయటానికి ఉపయోగించుకుంటున్నాం, కానీ ఇది పాలిచ్చే బర్రె కాదు స్వామి అని చెప్పి విన్నవించుకుందిటండి. అప్పుడు గురువు అదేమి పట్టించుకోకుండా, ఎందుకమ్మా ఈ ఒట్టి మాటలు, అయినా పాలు పితుకు చూద్దాము అన్నారట. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తెలిసి ఆమె పాత్ర ఇచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యము, ఆ గుడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది.
శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి, అమ్మా మీరు అఖండ ఐశ్వర్యములోను పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరను ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. విధంగా అమ్మా ఎందుకమ్మా మాటలు, పాలివ్వదు అది ఇవ్వదు వట్టి వేర్రా, బరువులకు ఉపయోగించుకుంటున్నావు అంటావు, ఈ మాటలు ఎందుకు, పాత తెచ్చి పింటుకు చూద్దామన్నట్ట. అప్పుడు సరే పెద్దవారు చెప్పారు, స్వామి చెప్పారు అని చెప్పి ఆ పాలు తీసి పెతకడం మొదలెట్టే 2 గిన్నెల పాలు ఇచ్చింది కండి. ఇచ్చేటప్పటికీ ఆశ్చర్యపడింది. ఈయన సాక్షాత్తు కూడా పరమాత్మ స్వరూపుడు, పరమేశ్వరుడే కాని సామాన్యుడు కాడు అని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ పాలు కాచి ఆయనకి తాగటానికి ఇచ్చింది. ఆ తరువాత ఆ పాలు సమర్పించింది. ఆ శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి, అమ్మా నీకు అఖండేశ్వర్యాలతోనూ పుత్రపౌత్రాలతోనూ మీరు వర్ధిల్లుతారు అనేటటువంటిది ఆశీర్వదించి ఆయన సంగమానికి వెళ్ళిపోయారటండి. తర్వాత ఆదివారానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఆ శ్రీగురుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని దంపతులిద్దరు కూడా సంగమానికి వెళ్ళి ఆ శ్రీగురుని సేవించి ఆ స్వామి ప్రసాదించిన అటువంటి వరం అక్షరాల తరువాత ఫలించింది. సుఖ సంతోషాలతోనూ పుత్రపౌత్రులతోనూ రాజన్మాంతము సుఖమును అనుభవించారు అనేటటువంటి విషయాన్ని సిద్ధయోగి నామధారకులకి ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. కాబట్టి సిద్ధయోగి ఎటువంటి గొడ్డు బర్రెను కూడా పాలు ఇచ్చేటటువంటి బర్రెగా మార్చేటటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? భగవంతుడికి తప్ప మరొకరికి ఉంటుందా? కాబట్టి అటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీగురుని యొక్క మహిమని, గొప్పదనాన్ని సిద్ధయోగి ఆ నామధారకుడికి ఇటువంటి ఒక్కొక్క అధ్యాయంలోనూ ఒక్కొక్క చక్కగా వీణుల ఇందుగా శ్రవణానందంగా వినిపించి తాను ఆ శిష్యుడు కూడా సాధనలో ముందుకు సాగటం ప్రారంభించారు. నమ శ్రీ దత్తాయ గురవే నమ, శ్రీ శ్రీపాద వల్లభాయ నమ, శ్రీ సింహ సరస్వత్యే నమ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామి వారికి, గురువు గారైనటువంటి ఎమ్మెల్యేన్ గారికి నమస్కారాలు తెలుసుకుంటూ విన్నటువంటి అందరికీ కూడా సాయిరాం. అద్భుతం సార్. ప్రతి అక్షరం కూడా అర్థమైంది. ఎవ్రీ లెటర్, నాట్ ఎవ్రీ వర్డ్. రేపు భవిష్యత్తులో చదవబోయే పారాయణ చేసే వాళ్ళు ఇదే ఇలా ఫాలో కావాలి. యు మస్ట్ ఫాలో దిస్. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసి అందరికీ సాయిరాం అండి. ఇందాక మనకు ఒక మాట వచ్చింది, ధర్మ సూక్ష్మము అని. ఈ ధర్మ సూక్ష్మాలు కూడా మనం వాహినీల ద్వారా తెలుసుకుంటున్నాం. 7 వాహినీల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రశ్నోత్తర వాహిని బహుశా నెక్స్ట్ ప్రశ్నోత్తర వాహిని ప్రారంభిస్తామని అనుకుంటున్నాం. ఎవరు చెప్పగలరు? కేవలం గురువులు మాత్రమే ధర్మ సూక్ష్మాలు చెప్పగలరు. అచ్చా, వాట్ ఈజ్ మై ధర్మ సూక్ష్మం? బ్రీఫ్ నేరేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగ మాట వచ్చింది కనుక. అసలు ధర్మ సూక్ష్మం అంటే ఏంటి? మనకు తెలిసింది ఏంటంటే సూక్తి ధర్మో రక్షతి రక్షిత. ఇది మాత్రం మనందరికి తెలుసు. అంటే దాని అర్థం ఏంటంటే మన ధర్మాన్ని కనుక రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ సూక్తి. దాని అర్థం మీకు రక్షించడం, ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఒక కత్తి కర్ర పట్టుకుని దాన్ని కాపలా కాయటం అంటే అర్థం అలా నేను బాహ్యంగా ధర్మాన్ని రక్షిస్తే ధర్మం అని మనని రక్షిస్తుంది. కత్తో కర్ర పట్టుకుని కాపలా కాయటం కాదు. ఆచరించదగినది ధర్మం. ఆ ధర్మం ఆచరించే విషయాలు మనకి చాలా సందర్భాల్లో చాలా సందేహాలు కలుగుతుంటాయి. మన సత్యంనే పలుకుము అంటాం.
అసత్యం పలుకరాదు అని కూడా సూక్తి మనకు తెలిసింది. కేవలం ఈ యొక్క సూక్తికి కట్టుబడి ఎంతో మంది వారి దేహాన్ని త్యాగం చేసిన మహనీయుల పురాణాలు కథలు మనకు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వద్దు మనకు. ఎంతో వాళ్ళ యొక్క సత్యశీలత వలన ప్రసిద్ధికి ఎంగిన మహనీయులు చాలా మంది ఉన్నారు ఇతిహాసాల్లో, పురాణాల్లో. వాళ్ళు డీవేట్ కాల, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే ఆ సత్యాన్ని మాత్రం వదలలేదు. కానీ ఇక్కడ పోతనామాచుడు ఏం చేశాడు, ఒక చోట ప్రాణ విత్త మానభంగమందు బొంకవచ్చు అని శుక్రాచార్యం చేత బలిచక్రవర్తి చెప్పించాడు పోతనామాచుడు. జనరల్గా ఏ మానవుడైనా ఇటువంటి 3 పరిస్థితులు వచ్చినాయనుకోండి, 3 సందర్భాలు వచ్చినాయనుకోండి, ఏం చేస్తాడు? తప్పకుండా అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు. పోతం చెప్పకల్లా శుక్రాచార్యంతో బలిచక్రవర్తి చెప్పించక్కర్లా పోతనాచార్యుడు. పోతను చెప్పకపోయినా ఖచ్చితంగా మానవుడు ఈ 3 స్టేజెస్ లో అదే చేస్తాడు. ఇది పోతను తెలియదా? యూ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ వ్యాస భగవాన్. ఇంకొక మాట వింటుంటాం మనం, ఆలస్యం అమృతం విశ్వం అనే సూక్తి కూడా. దాంతోపాటు నిదానమే ప్రధానం ఇంకో సూక్తి కూడా ఉంది. ఆలస్యం అమృతం విశ్వం పక్కన పెట్టి ఒక రాసి కిందనే నిదానం ప్రధానం అంటారు. ఏది ఫాలో కావాలి? ఇటువంటి క్వైట్ కాంట్రాస్టింగ్, డ్యూయలిస్టిక్ ద్వంద్వాలు, పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. ధర్మం ఒకటి ఆచరణ ముందు ప్రారంభం చెప్పుకున్నాం కనుక ఇటువంటి ఆచరణలో విల్ గెట్ లాట్ ఆఫ్ డౌట్స్, సందేహాలు కలుగుతాయి, సహజం అది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అసలు పాయింట్ అది. అప్పుడు ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించమని చెప్తుంది శాస్త్రం, బాహ్యంగా కాదు. ఎప్పుడైతే నీకు క్రైసిస్ వచ్చిందో, ఈ క్రిటికల్ స్టేజ్ వచ్చిందో, ఇబ్బందికర పరిస్థితి వచ్చిందో, ఏం చేయాలో తెలియనప్పుడు యూ మస్ట్ అనలైజ్ ద ధర్మ వెరీ క్రిటికల్లీ, సూక్ష్మంగా పరిశీలించమంటాం. దీనికి ఒక కథ మనందరికి తెలిసిందే. ఒక దండకారణ్యం, ఒక ఋషి ఉన్నాడు, ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. శిష్యులు కొంతమందికి విద్యాదానం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. కాలక్షేపం కాదు, కాలం గడుపుతున్నాడు. తపోవనం ప్రారంభంలో ఒక ఆవిడ మంచి టైంపాస్ అవుతుందండి. టైంపాస్ అవడానికి ఇది బఠానీలు కావమ్మా, రైల్లో బఠానీలు కొనుక్కుంటే టైంపాస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఒక ఆవిడ అంది మంచిగా టైంపాస్ అవుతుంది, అంటేనే చెప్పాను ఇది తపోవనం, అది అహం సత్యప టైంపాస్ గురించి, బఠానీలు కాదు, పల్లీలు కాదు. అతను సత్యవాది. అతని ఆశ్రమానికి 2 పక్కల అరుగులు ఉన్నాయి. మా కొత్తగూడెంలో కూడా మా ఓన్ హౌస్ కి 2 అరుగులు కట్టించుకున్నాం. ఎందుకంటే కుర్చీల్లో కూర్చుని విసుగు పుట్టి ఇంటికి, మా సొంత ఇంటికి పోయినప్పుడైనా కనీసం అరుగు మీద, మనకు కూడా పూర్వకాలం ఇళ్ళలో అరుగులు ఉండేవి, హాయిగా తెల్లగా గాలేస్తుండేది, ఏసీలు అక్కర్లేదు. ఒకరోజు ఆ ఋషి ఆ కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. మనకు తెలిసిన స్టోరీయే కానీ కొంచెం భిన్నంగా ఉంది. కుడివైపు అరుగు గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణభయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రయం ముందు నుంచి పరిగెత్తుకుని వెళ్ళింది. అది చూశాడు ఆ ఋషి. ఒక వేటగాడు ఆవును తరుముతున్నాడని గుర్తించాడు, గ్రహించాడు. ఇప్పుడు ఎలాగో వేటగాడు వస్తాడు, ఆవు ఇలా వెళ్ళిందని అడుగుతాడు. అడిగితే అబద్ధం సత్యం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? అబద్ధం ఆడరాదు.
ధర్మానికి కట్టుబడి వెళ్ళింది అని చెప్పాలి. మరి అలా సత్యం ధర్మం చెప్పమంటే ఏమవుతుంది? ఒక గోహత్యకు కారణభూతుడు అవుతాడు ఇతను. ఎప్పుడైతే ఈ రెండుగా మైండ్లో వచ్చినాయో ఒక క్షణం ఆలోచించాడు. అప్పుడు శిష్యులతో అందరూ చెప్పి మనం ఈ అరుగు నుంచి ఆ అరుగు మీదకి ఎడమ అరుగు మీదకి కూర్చొని వెళ్దాం పదండి అన్నాడు. శిష్యులకు అర్థం కాల. ఆ శిష్యులు కూడా మీరు సైలెంట్ గా ఉండండి, మాట్లాడకండి, మౌన ముద్రలో ఉండండి, ఈ బీ సైలెంట్ అని అతను పాఠం అంత చెప్పుకుంటూ పోతున్నాడు. అరువులు చేంజ్ అయినాయి. కొంతసేపటి వేటగాడు అక్కడికి వచ్చాడు. అయ్యా, ఇలా ఏదైనా ఆవు పరిగెత్తుకుని వెళ్ళిందా అని ఋషిని అడిగాడు. ఇప్పుడు గురుగారు ఏం చెప్తారని శిష్యులు కూడా అర్థమైంది, అమాయక శిష్యులేం కాదు. ఇప్పుడు గురుగారు ఏం చెప్తారని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఋషి అప్పుడు వేటగాని వంక చూసి, నాయన, ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్పుతున్నప్పటి నుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు అని బదిలిచ్చాడు. ఏమన్నాడు? ఈ అరుగు మీద కూర్చుని. వేటగాడు సంతృప్తి చెందాడు, వచ్చిన దాన్ని వెలిగి వెళ్ళిపోయాడు. ఆ ఋషి కుడివైపు అరుగు, ఇంతకుముందు కుడివైపు అరుగు మీద కూర్చొని బావు వెళ్ళింది సత్యం. అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు ఇటు వెళ్ళలేదు, అది సత్యమే, అది చెప్పాడు ఋషి. సో ఋషి ఇక్కడ అసత్యం ఆడలేదు. ద కౌ వాజ్ ప్రొటెక్టెడ్, ఆవు రక్షించబడింది. ఇది కథ. మంచి పని చేయాలని ఉందనుకోండి, గుడ్ థాట్. స్వామి చెప్తుంటారు, మంచి పని. ఇప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఇమీడియట్ గా నేను డన్ ఇట్. ఈ సత్సంగం చెప్పినేమన్నా చేసేసాను. ఎందుకంటే డబ్బు వ్యవహారం. నేను పంపమనగా మా అబ్బాయి పంపించాడు వెంటనే. వాడు మధ్యాహ్నం అంటే నేను ఊరుకోను, ఎందుకంటే మధ్యాహ్నంలోకి నా థాట్ మారిపోవచ్చు. ఒక మంచి పని చేయదలుచుకుంటే ఆలస్యం పనికిరాదని ఖచ్చితం. ఇది మాత్రం ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే మారిపోతుంది మనసు. మన మైండ్ నేచర్ తెలుసు. ఎందుకు ఇవ్వాలి, డబ్బులు కొట్టి పెట్టాలి, 4,000 రూపాయలు. చిన్న వ్యవహారం కాదు ఇప్పుడు మేము చేస్తుంది. ఒక 400 మందికి నారాయణ సేవ చేస్తున్నాం 4వ తారీఖు గురువారం. 4,000 రూపీస్. వెంటనే వెంటనే పంపించావు. నాకు ఆల్రెడీ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరే అదర్ స్టేట్. సో మంచి పని విషయంలో ఆలస్యం అమృతం విషయం సూక్తిని పాటించాలి. అది చెడ్డ పని వచ్చింది, చెడ్డ థాట్ వచ్చింది, ఆ థాట్ ఎలాగో యాక్షన్ అవుతుంది. థాట్గా ఊరుకోడు. చెడు విషయంలో మాత్రం, మంచి విషయంలో మాత్రం థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచిస్తాం. చెడ్డు థాట్ వస్తే మాత్రం వీళ్ళు ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేస్తాం. ఎంత త్వరగా చేయాలని ఆలోచిస్తాం. అంటే చెడ్డ పని చేసే విషయంలో నిదానమే ప్రధానం సూక్తిని మనం పాటించాలి. దిస్ ఈజ్ కాల్డ్ ధర్మ సూక్ష్మం అండి. దిస్ ఈజ్ కాల్డ్ ధర్మ సూక్ష్మం. ఎవడైతే ఈ ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోగలడు, కూలంకషంగా గ్రహించగలడు, ఈ కొన్ని ఓన్లీ ధర్మాన్ని రక్షిస్తాడు. అతని ధర్మాన్ని రక్షించగాక ధర్మం చేత కూడా రక్షింపబడతాడు. ఫ్యాంటాస్టిక్ మెసేజ్. ఇంకొక చిన్నది చూద్దాం. మన హైందవ సంస్కృతిలో విగ్రహారాధన ముఖ్యమైనది. చాలా మంది అనుకుంటారు, ఎందుకు? మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, జిఎం, జనరల్ మేనేజర్. ఇంకెప్పుడు ఎల్కేజీలోనే ఉండండి, పూజలు పునస్కారాలండి. ఎప్పుడు వచ్చినా మా టెంపుల్కి అంతే, మా జిఎం కదా అని పిలుస్తుండేవాళ్ళం. ఎందుకంటే టెంపుల్కి పెద్ద లోకల్గా ఉన్న వాళ్ళు అవసరం మనకు ఉంటుంది. మీ అందరు కూడా గమనించిన వాళ్ళే. మీ లోకల్గా ఎవరు లేదు, పెద్దవాళ్ళు పిలుచుకుంటుంటారు మీ గుళ్ళు గోపురాలు.
జ్యోతి ప్రజ్వలనో దండ వేయడానికనో, ఎందుకంటే వాంట్ ద సపోర్ట్. అంటే మీరు ఎప్పుడు ఎల్కేజీలో ఉండండి అనేవాడు మా గుడికి వచ్చినప్పుడు. నాకు నవ్వొస్తుండేది. మంచిదే సార్, మీరు ఎదగండి బాగా. ఉం? మీరు బాగా ఎదగండి సార్ అనుకో లోపల అనుకున్నాను. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఈ పూజలు పునస్కారాలు విగ్రహాలు ఎల్కేజీ స్థాయి అనమాట. ఈ విగ్రహం దేనికి అంటే ఫ్యాంటాస్టిక్ వర్డ్. విగ్రహం నిగ్రహం కొరట. విగ్రహ ఈజ్ ఫర్ నిగ్రహ. మన గుడికి పోతాం, దర్శించుకుంటాం మూల విరాట్ని. ఇక్కడ అద్భుతమైన ఒక వాక్యం ఉందండి. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర 3-4 కిలోమీటర్ లైన్లు ఎందుకుంటున్నారండి? అక్కడ ఏమైనా సజీవ శిల్పమా అది? అక్కడ రాయిని చూడటం లేదు వాళ్ళు. ఎన్ని వందల కిలోమీటర్లు చూస్తారు, వసతులు ఉన్నా లేకపోయినా నిద్ర. వై దే ఆర్ వెయిటింగ్ అవర్స్ టుగెదర్? మళ్ళీ లోపల ఏమైనా గంటసేపు నుంచొని ఇస్తాడా? తనివి తీరా ఒక క్షణం అన్నా చూస్తామో లేదో, బాగా రష్ ఉన్నప్పుడు ఆలోచించండి. ఆ క్షణానికి ఎందుకు ఎంత దూరం నుంచి అన్ని గంటల పై పరిశ్రమ చేసి ఉంటున్నాడు? అక్కడ రాయిని చూడటల్లా. రాయిని చూస్తే దేవుడు కనపడ్డు, దేవుని చూస్తే దేహం కనరాదు. ఒకటే వాక్యంలో ఎటువంటి భక్తి తత్వం, ఎటువంటి జ్ఞానతత్వము, ఈ యొక్క వాక్యాలను చూడండి. టోటల్ డివినిటీ ఇస్ దేర్, టోటల్ విజ్డమ్ ఇస్ దేర్. దైవము అంటే తత్వం నాకు తెలుసు. స్వామిని 5.5-4 feet చూసాము. బాహ్యంగా చూసిన వాళ్ళు ఉన్నాం, అదృష్టవంతులం. మన రాముని కనలేదు, కనలేదు, కానీ స్వామిని చూడగలిగాం. సాయంత్రం చూద్దాం అవతార వైభవం ఆ మాటలు. దైవం అంటే ఒక తత్వం. అటువంటి తత్వ రూపంలో ఉన్న ఒక చైతన్యానికి ప్రతీక శిలా విగ్రహం. ఆ విగ్రహం చూసినప్పుడు మనకి ఆ తత్వం, దైవతత్వం గుర్తుకు రావాలి. ఆ తత్వాన్ని కనుక చూసినప్పుడు మన విగ్రహం కనిపించదు, కేవలం దైవమే గోచరిస్తాడు. అటువంటి దైవత్వాన్ని కనుక మనం అంతటా చూడగలిగినప్పుడు అటువంటి భక్తుడికి దేహభావం కూడా ఉండదు, అంతా పరమాత్మతత్వం భాష. ఇది అంతరార్థం. అంటే మనం చూసే దైవతత్వానికి ప్రతీక శిలా విగ్రహం. ఆ విగ్రహం కాకుండా తత్వాన్ని చూస్తే విగ్రహం కనిపించదు, దైవం గోచరిస్తాడు. అలా గోచరించిన దైవాన్ని అంతటా చూడగలిగితే దేహభావం కూడా ఉండదు. ఇది ఇందాక చెప్పిన దాంట్లో వేసాను. ఫ్యాంటాస్టిక్ స్టోరీ. మీరు చాలా మంది వినే ఉండొచ్చు, నేను పెట్టాను 1-2 సార్లు. అనగానగా ఒక ఊర్లో ఒక పురాతన ఆలయం. ఆ ఆలయానికి తండ్రి కొడుకులు ఇద్దరు వస్తారు. సరే, ఆలయంలోకి వెళ్ళే సంప్రదాయం కనుక ఆ పక్కనే ఉన్న బావి నుంచి ఒక బొక్కెడు నీళ్లు గ్రహించారు. చక్కగా ముఖం కాలు చేసి శుచిగా కడుక్కొని, అది నారాయణ టెంపుల్, నారాయణ స్మరణ చేస్తూ ఆ నెత్తిపై నీళ్లు చల్లుకున్నారు. ఆలయంలో ప్రదక్షిణ చేశారు, అంతరాలయంలోకి ప్రవేశించారు.
తనివి తీరా దైవ దర్శనం అన్ని పూర్తయినాయి. ఆ గుడిలో ఇచ్చి ప్రసాదం తీసుకున్నారు. తీరుగా ఒక చోట కూర్చుని తినేందుకు వీలుగా ఆ ఆలయ పరిసరాలు ఒక కళ్యాణ మండపం చూసుకున్నారు. మంచి కూర్చోవచ్చు అరుగు అని. అక్కడికి వచ్చి కూర్చుని ప్రసాదం తిందాం అనుకున్న టైంలో ఆ కళ్యాణ మండపం పక్కన నిన్న చెప్పినట్టుగా సుధాకర్ గారు స్వామికి రెండు పక్కన 2 సింహాలు ఉంటాయి. ఆ కళ్యాణ మండపం మెట్టెక్కే దారిలో 2 సింహాలు బొమ్మలు పెట్టారు, రాతి బొమ్మలు. ఆ పిల్లవాడు చిన్నపిల్లాడు. ఆ బొమ్మలు చూసి, విగ్రహాలు చూసి భయంతో తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. వాడు 5-6 ఏళ్ళ తొంటారు, వాడు పసివాడు. అప్పుడు ఆ తండ్రి ఆప్యాయత ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని వీపు తడుతూ, భయపడకు బిడ్డ, కంగారు పడుకు, ఎంతో నవ్వుతూ ప్రియంగా, బిడ్డ అవి రాతి బొమ్మలు బిడ్డ, కన్నా అవి రాతి బొమ్మలు, నిజమైన సింహాలు కావు, వట్టి బొమ్మలే అంటే. అవి నిన్ను ఏం చేయలేవు అని అంటాడు. ఆ మాట విన్నాడు పసివాడు. అలా అయితే మరి గుడిలో దేవుడు ఆయన కూడా అంతేనా అంటూ తన సహజమైన అమాయకత్వంతో ప్రశ్నించాడు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో అప్పటిదాకా విగ్రహ రూపంలో ఉన్న దేవదేవునికి ఎన్నో కోరికలు మొరబెట్టుకున్నాడు తండ్రి. అటువంటి దేవుడు తన బిడ్డ నోట దేవుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో మాట వినపడగానే ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. హౌ టు ఆన్సర్ మై స్మాల్ కిడ్, వాడికి ఎట్లా అర్థమయ్యేలా చెప్పి, చిన్న పిల్లవాడు పెద్ద పెద్ద మాటలు చెప్తే అర్థం కాదు. ఈ సింహం ఏం చేయదన్నావు, బొమ్మ అన్నావు, మరి లోపల కూడా బొమ్మేనా అడిగాడు మరి పిల్లవాడు. తప్పేం లేదు, కరెక్ట్ క్వశ్చన్ వేసాడు. మరి ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలని ఆలోచనలు పడ్డాడు తండ్రి. ఇది ఒక అసంపూర్ణ కథ, కానీ కథ ఎప్పుడో పూర్తయింది. ఎందుకంటే అది విగ్రహమా రాయ అని వ్యక్తుల యొక్క నిశ్చయ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. నేను ఏమడిగాడు, మేము ఆ ఊరు పోతున్నా, ఆ ఊళ్ళో జనాలు ఎట్టుంటారు అంటే, మీ ఊళ్ళో వాళ్ళు అంటే మా ఊళ్ళో అంతా దరిద్రులు, మీ ఊళ్ళో దరిద్రులు అక్కడ కూడా దరిద్రులే. రెండో వాడు ఏమన్నారు, మా ఊళ్ళో అందరు జ్ఞానం మంచివాళ్ళు, ఆ ఊళ్ళో యద్భావం తద్భావం. సో మన యొక్క నిశ్చయ జ్ఞానాన్ని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో, మన ఆలోచన సరళ ఎలా ఉంది, దాన్ని బట్టి బోధ మనకి అర్థమయ్యేది డిఫరెంట్ గా ఉంటుంది. బోధ ఎల్కేజీ వరకు ఒకటి చెప్తారు, ఫస్ట్ స్టాండర్డ్ ఒక రకం చెప్తాం, 7th ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్. ఇక్కడ విగ్రహాలు చూస్తుంటాం మనం. ఒక రాతి విగ్రహం భయం వేస్తుంది ఒక రాతి విగ్రహం చూస్తే. మరొక రాతి విగ్రహం అభయాన్ని ఎలా ఇస్తుంది? ఈ విచారణ మనం అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు ఎప్పుడైతే ఆ తాత్విక విచారణ మొదలైందో అప్పుడు మనకి అప్పుడు రియల్ ఆన్సర్ వస్తుంది. మనం చెప్పాను, నలుగు పిండి పెట్టి చేయడం ఏంటి, ఆయన ఎప్పటి నుంచో ఉందిట కథ. అమ్మవారు నలుగు పిండి, ఎందుకంటే అబ్రహ్మ కీటక జన్నండి, నలుగు పిండితో బొమ్మ వినాయకుడు చేయటం ఏంటి అందరిలాగా, ఇంకేం లేదా చేయడానికి.
అంటే హ్యూమన్ బీయింగ్స్, స్త్రీలు అలాగా, స్త్రీమూర్తులు ఎలాగా ఊహిస్తారో, తనకు బిడ్డ పుడతాడు అని ఎలాగ కలలు కంటుంటారో, జస్ట్ హీ డ్రమ్ట్ లైక్ దట్ పార్వతీదేవి. ఎక్కడో ఉంటుంది ఇది, ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. ఆ రాయి మరి ఆ రాయి చూస్తే భయం వేస్తుందో, ఈ రాయేమో అభయం లాగా ఉందో అన్నప్పుడు, ఇందాక అనుకున్న మాట, ఎప్పుడైతే మన తాత్విక విచారణ మొదలు పెట్టామో, ఆ విగ్రహం అనేది మనకి నిగ్రహం కొరకే అనే వాక్యం మనకు తెలుస్తుంది. దానిలో ఉన్న పరమార్థం, అంతరార్థం బోధం. సో విగ్రహారాధన ద్వారా సాకార పరబ్రహ్మ తత్వానికి మనం కెన్ క్లైమ్ టు నిరాకార తత్వం. దట్ ఈస్ కాల్ ఇస్ కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, కాంటెంప్లేషన్. కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్. చాలా మంది మెడిటేషన్ అంటారు. అసలు వాడి కాన్సన్ట్రేషన్ కుదరిన వాడికి మెడిటేషన్ రాదు. నేను మెడిటేషన్ చేస్తున్నాను అన్నవాడు ఎవడో నీకు కాన్సన్ట్రేషన్ ఉందిరా అని అడిగా ఉంటారు. అదేంటంటే అనుకో, నీ ధ్యానం పిచ్చి ధ్యానం అని చెప్పాలి. చాలా ధ్యాన సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు ఆ పేరుతో. వాడికి ఏకాగ్రత కుదరిన వాడు ధ్యానం ఎలా చేస్తాడండి? ద కాన్సన్ట్రేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, దెన్ యూ విల్ గో టు కాంటెంప్లేషన్. ఇప్పుడు మనం ఎక్కడున్నా సాయిరాం సాయిరాం అంటాడు. సాయిరాం అని పుట్టపత్తిలో ఉంటే సాయిరాం కాదు. ఎక్కడున్నా మనకు సాయిరాం వాట మన అనుకోకుండా వస్తుంది. విగ్రహం ఉన్నా లేకపోతే దర్శించకపోయినా ఆ స్థాయికి దట్ ఈస్ సెకండ్ స్టేట్, కాంటెంప్లేషన్. పూజారంలో ఉంటే ఎదురుగా విగ్రహం అంటే సాయిరాం సాయిరాం అంటారు. రైల్లో ఉన్నప్పుడు సాయిరాం బొమ్మ ఉందా, బస్సులో ఉన్నప్పుడు సాయిరాం ఉందా, లేదా స్కూటర్ మీద విగ్రహం ఉన్నా లేకపోయినా నామం ఉచ్చారణ అనేది సెకండ్ స్టేజ్, కాంటెంప్లేషన్. వీ షుడ్ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ రావాలా. ఎప్పుడైతే ఆ రెండు వచ్చినాయో దెన్ కెన్ ఛాయిస్ టు డూ మెడిటేషన్. సో ఇక్కడ దేవాలయాల్లో జరుగుతుంది విగ్రహారాధన కాదు, అది ఈశ్వర ఆరాధన. ఎందుకంటే ఆయన అనంతుడు, అఖండంగా ఉంటాడు, అవ్యయంగా ఉంటాడు. తాను తప్ప తక్కినది లేడు. అచ్యుత అంటే నేను చెప్పాడు నేను బాగా, చ్యుత, తాను తప్ప తక్కినది లేడు. రెండవది లేనట్టుగా ఒకటిగా ఉంటాడు, నిరాధారంగా ఉంటాడు, నిరంజనంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, నిత్యంగా ఉంటాడు, నిరాకారంగా ఉంటాడు, నిర్గుణంగా ఉంటాడు, నిష్కలంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, నిత్యముక్తంగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు, నిష్ప్రపంచంగా ఉంటాడు, నిరాశ్రయంగా ఉంటాడు, నిత్య శుద్ధంగా, నిత్య బుద్ధంగా, నిరంతరంగా, నిరవయంగా, నిరామయంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని మన మనసు తెచ్చుకోవాలి లోపల విగ్రహం దగ్గర పోయిన. ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఆఫ్ భగవాన్. విగ్రహం చూసినప్పుడు ఈ భావన మనలో కలగాలి, మన మనసులో. మరి మనసులో రావాలంటే ఎంత సునిశ్చితమైన బుద్ధి అవసరం మనకి. అటువంటి సునిశ్చితమైన బుద్ధి అందరికీ కలుగుతుందా? అవకాశం ఉందా? ఇట్స్ డిఫికల్ట్. అవకాశం ఉండదు కనుక ఆ నిరాకార నిర్గుణ పరతత్వాన్ని సాకార సగుణతత్వంగా నామరూపాత్మ ఓ నమో నారాయణ, నారాయణ విగ్రహం పెట్టుకున్నాం. ఓం ఐమీం శ్రీమాత్రే, నా ఎదురుగా నా సరస్వతి విగ్రహం ఉంది. ఓం గం గణపతే నమః, నా ఎదురుగా గణపతి మూర్తున్నాడు. ఎందుకంటే నేను మొత్తం నా మనసులో ఊహించుకోలేను. పైన చెప్పిన నిర్గుణుడు, నిరంజనుడు, అక్కడ నా మైండ్ లో పెట్టుకోలేము. మైండ్ లో ఏదైనా పెట్టుకోవచ్చు. రాత్రి ఒక మాట పెట్టాను, మనకి బిల్డింగ్స్, బంగ్లాస్, రూమ్స్ మైండ్ పెద్ద బంగ్లా. ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఎపిక్ చదవండి. సో పైన చెప్పేవని మన మనసులో ఇమిడ్చుకోలేము, అందరి వల్ల కాదు గనక దాన్ని అటువంటి నిరాకార నిర్గుణ పరతత్వాన్ని ఒక సాకార తత్వం, జస్ట్ సాయంత్రం చెప్పబోయే టాపిక్ అది, స్వామి అవతార తత్వం గురించి. అటువంటి ఒక సాకార సగుణమూర్తిగా, నామరూపాత్మక ఒక అవతార రూపంగా, అవతారం దెన్ నవ్ బికమ్ విగ్రహ రూపంలో అయింది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, దానికి రోజు ఆరాధన చేయటం, సిస్టమేటిక్ ప్రొసీజర్, పూజలు చేయటం పద్ధతి ప్రకారం. ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ. మనం ఏం చేయాలంటే ఆ సంప్రదాయం వెనుక ఉన్న పరమార్థాన్ని గుర్తించాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏ ఉద్దేశం చేత ఇటువంటి మన పెద్దలు నిశ్చయించారు, అలా చేయమని చెప్పారో
దాని వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే మనం నెరవేర్చగలం, లేకపోతే వాళ్ళ ఉద్దేశం నెరవేరదు. అటువంటి అటువంటి ఎంతో ప్రతిష్ట కలిగా మన సంస్కృతిలోని ఏ ఆచరణ అయినా కావచ్చు, మన ఆచారాలు విశిష్టత గురించి చెప్పింది. లెట్ ఇట్ బి ఎనీ ట్రెడిషన్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, రిచువల్స్ కావచ్చు, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధ చెప్పడానికే ఉన్నాయి. ఇట్స్ నాట్ ఆర్డినరీ విధి విధానం. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దస్ ఇన్నర్ థింగ్, అంతరార్థాన్ని గుర్తించాలి. వాళ్ళు పూజ్యులు పెద్దలు ఎంత గుర్తించే మనకి ఇచ్చారు ఈ భావితరాలకి. సో వీ హ్యావ్ టు ఫాలో ఇట్, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్, వీ హ్యావ్ టు ఎంజాయ్ ద బ్యూటీ అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ టు అవర్ కమింగ్ జనరేషన్స్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జిఎల్ సరస్వతి ఇప్పుడు వాడు. సాయిరాం. గురుదేవా శరణం దేవా, గురుదేవా శరణం దేవా, పాహి ప్రభో శరణం దేవా, పాహి ప్రభో శరణం దేవా, సుందర రూప శ్రీ సాయి దేవ, సుందర రూప శ్రీ సాయి దేవ, శరణం శరణం సద్గురుదేవ, శరణం శరణం సద్గురుదేవ, గురుదేవా శరణం దేవ, పాహి ప్రభో శరణం దేవ, సుందర రూప శ్రీ సాయి దేవ, శ్రీ సాయి దేవ, సుందర రూప శ్రీ సాయి దేవ, శరణం శరణం సద్గురుదేవ, శరణం శరణం సద్గురుదేవ, గురుదేవ శరణం దేవ. గురువులందరికీ సాయిరాం. జీ బ్రహ్మరాంబ గారు. సాయిరాం. రాజా శ్రీ పాండురంగ గోపాల, రారా శ్రీ పాండురంగ గోపాల, రక్షించు వేగమే గోపాల, రక్షించు వేగమే గోపాల, రారా శ్రీ పాండురంగ గోపాల, సింధు శయన హరి గోపాల, సింధు శయన హరి గోపాల, సాకేత నిలయ గోపాల, సాకేత నిలయ గోపాల, సన్నుతాంగ హరి గోపాల, సన్నుతాంగ హరి గోపాల, రారా శ్రీ పాండురంగ గోపాల, రక్షించు వేగమే గోపాల, రారా శ్రీ పాండురంగ గోపాల, సింధు శయన హరి గోపాల, సాకేత నిలయ గోపాల, సన్నుతాంగ హరి గోపాల, రారా శ్రీ పాండురంగ గోపాల. సాయిరామ్. థ్యాంక్ యూ. కృష్ణ గీత. కృష్ణ గీత గారు సాయిరామ్. సాయిరామ్. గోపాల, గొంతు బాగాలేదండి అయినా గోపాల రథలోలా, గోపాల రథలోలా, మురళీలోలా నందలాల, మురళీలోలా నందలాల, గోపాల రథలోలా, కే
जनार्दना केशव माधव जनार्दना वनमाला बृंदावन बाला मुरली लोला नंदलाला गोपाला राधालोला मुरली लोला नंदलाला गोपाला राधालोला केशव माधव जनार्दना वनमाला बृंदावन बाला मुरली लोला नंदलाला गोपाला राधालोला साईराम जय जय श्री राम साई हरे राम जय जय श्री राम साई हरे राम जय जय श्री राम नील गगन श्याम जय जय श्री राम नील गगन श्याम जय जय श्री राम साई हरे राम रघुनंदन भव भंजन जय जय श्री राम रघुनंदन भव भंजन जय जय श्री राम राजीव दल लोचना जय जय श्री राम राजीव दल लोचना जय जय श्री राम रघुवीरा रणधीरा जय जय श्री राम रघुवीरा रणधीरा जय जय श्री राम राजीव दल लोचना जय जय श्री राम राजीव दल लोचना जय जय श्री राम जय जय श्री राम साई हरे राम जय जय श्री राम नील गगन श्याम जय जय श्री राम नील गगन श्याम रघुनंदन भव बंधन जय जय श्री राम रघुनंदन भव बंधन जय जय श्री राम राजीव दल लोचना जय जय श्री राम राजीव दल लोचना जय जय श्री राम रघुवीरा रणधीरा जय जय श्री राम रघुवीरा रणधीरा जय जय श्री राम पट्टीपुरी राघवा जय जय साई राम पट्टीपुरी राघवा जय जय साई राम जय जय श्री राम साई हरे राम साई दरबार में आवो गावो साई दरबार में आवो गावो संकीर्तन करो मैं साई के संकीर्तन करो मैं साई के साई दरबार में आवो गावो पीतांबर धर नयन मनोहर पीतांबर धर नयन मनोहर साई के प्राण सखा साई के प्राण सखा शरण पर शरण पड़ो में चरण कमल पर शरण पड़ो में संकीर्तन करो मैं साई के संकीर्तन करो मैं साई के साई दरबार में आवो गावो संकीर्तन करूं मैं साई के संकीर्तन करूं मैं साई के पीतांबर धर नयन मनोहर साई के प्राण सखा साई के प्राण सखा शरण कमल पर शरण पड़ो में
शरण कमल पड़ शरण पड़ो मैं, संकीर्तन करो मैं साई के, संकीर्तन करो मैं साई के। हरि नारायण हरि नारायण हरि नारायण भजो रे, हरि नारायण साई नारायण सत्य नारायण भजो रे, हरि नारायण साई नारायण सत्य नारायण भजो रे। श्याम सुंदर गोपाल सच्चिदानंद साई गोपाल, श्याम सुंदर गोपाल सच्चिदानंद गोपाल, गोपी गोपालना गोपी गोपालना गोपी गोपालना भज रे, हरि नारायण साई नारायण सत्य नारायण भज रे, हरि नारायण साई नारायण सत्य नारायण भज रे, हरि नारायण हरि नारायण हरि नारायण भज रे, हरि नारायण साई नारायण सत्य नारायण भज रे। श्याम सुंदर गोपाल सच्चिदानंद साई गोपाल, गोपी गोपालना गोपी गोपालना गोपी गोपालना भज रे, हरि नारायण साई नारायण सत्य नारायण भज रे, हरि नारायण साई नारायण सत्य नारायण भज रे, हरि नारायण हरि नारायण हरि नारायण भज रे। साईराम।